బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజులకే పీసీసీ చీఫ్ పదవి చేపట్టి ఆ తర్వాత సీఎం పోస్ట్ కొట్టేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తన మార్క్ అంటే ఏంటో చూపిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్లను ఏ మాత్రం లెక్క చేయడం లేదు. హైకమాండ్ దూతలను ఖాతరు చేయడం లేదు. మొన్నటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న దీపదాస్ మున్షికి ఎర్త్ పెట్టేశారు. ఏదో కాకమ్మ కబర్లు చెప్పి మున్షిని ఇంటికి పంపించేశారు. ఆ తర్వాత వచ్చిన మీనాక్షి నటరాజన్ పని పట్టారు. తన సొంత మీడియా ద్వారా ఆమెకు వ్యతిరేకంగా కథనాలు రాయిస్తున్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జి లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇన్ఛార్జి పదవి చేపట్టిన తర్వాత మీనాక్షి నటరాజన్ యాక్టివ్ అయ్యారు. చెప్పకుండా రైల్లో రావడం, రహస్యంగా సమావేశం నిర్వహించడంతో రేవంత్ జీర్ణించుకోలేకపోయారు. హెచ్సియు అంశంతో రేవంత్కు ఊపిరి ఆడడం లేదు. అందుకే మీనాక్షిని టార్గెట్ చేశారు. సొంత మీడియా ద్వారా లేనివి ఆపాదించి కథనాలు వడ్డిస్తున్నారు. రేవంత్ చర్యలను బట్టి అధిష్టాన దూతలను బ్లాక్మెయిల్ చేస్తున్నారా అనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది. హెచ్సిఏలో 400 ఎకరాల భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడింది. ఆ భూములపై విద్యార్థి లోకం నిరసనలు మిన్నంటాయి. సుప్రీంకోర్టు కలగజేసుకుంది. తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగారు. హెచ్సియు విద్యార్థులతో సమావేశమయ్యారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. దాంతో సీఎం రేవంత్ జీర్ణించుకోలేకపోయారు. తన అధికారులకు కత్తెర పెడుతుందని భావించారు. మీనాక్షికి వ్యతిరేకంగా సొంత మీడియాలో కథనాలను వడ్డిస్తున్నారు. సొంత పార్టీ నేతల చేత మీనాక్షిపై విమర్శలు చేయిస్తున్నారు. ఇన్ఛార్జి విధులను పరిమితం చేసే కుట్రకు రేవంత్ రెడ్డి తెగబడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు వస్తున్నాయి. రేవంత్ వైఖరి ఇది అని సీనియర్ జర్నలిస్ట్ కమీ కపూర్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో గత 16 నెలల కాలంలో జరిగిన ప్రతి విషయాన్ని అందులో పూసగుచ్చినట్లు రాసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ అంటే సుప్రీం. ఎంతటి నేతలైనా సరే గాంధీ కుటుంబం ముందు తగ్గాల్సిందే. తెలంగాణ రాష్ట్రంలో అందుకు విరుద్ధ పరిస్థితులు ఉన్నాయి. బయట పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చింది. కానీ రేవంత్ రెడ్డిని నియంత్రించడంలో ఫెయిల్ అయింది. రేవంత్ రెడ్డి సీఎంగా స్వేచ్ఛా స్వాతంత్రానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడం, అహంకారపూరితంగా మాట్లాడడం, ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తోసిపుచ్చడం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. పలు అంశాల్లో రేవంత్ రెడ్డి సర్కార్కు కోర్టులు మొట్టికాయలు వేశాయి. రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారు. ఇదే అంశంపై సొంత పార్టీ నేతల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. హెచ్సిఏలో 400 ఎకరాల భూమిని ఐటీ పార్కు కోసం తరలిస్తామనే ప్రతిపాదనలో వర్సిటీ రణరంగంగా మారింది. విద్యార్థి లోకం కదిలిరాగా బీఆర్ఎస్ పార్టీ, ప్రజా సంఘాలు, మేధావులు అండగా నిలిచారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. హెచ్సిఏలో చదువుకున్న భట్టి విక్రమార్క ఇక్కడి భూముల అంశంపై ఎందుకు మాట్లాడడం లేదని విద్యార్థులు నిలదీశారు. దీంతో పాటు బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్లు సచివాలయంలో గత భట్టి పేషీ ముందు ఆందోళనకు దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సచివాలయ పేషీలో కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి ఏకుమైకై కూర్చున్నారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆయన వైఖరిలో అనూహ్య మార్పులు వచ్చాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నానని బిల్డప్ ఇస్తుంటారు. అక్కడ మాత్రం కేంద్ర పెద్దలతో, ముఖ్యంగా ప్రధాని మోదీతో భేటీ అవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం స్వయం సేవక్తో ప్రారంభమైంది. దాంతో మోదీతో సన్నిహితంగా ఉండడంపై కాంగ్రెస్ క్యాడర్లో కాసింత ఆందోళన నెలకొంది. తనను పార్టీలో ఇబ్బంది పెడితే దేనికైనా సిద్ధమేననే సంకేతాలు రేవంత్ రెడ్డి ఇస్తున్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన తెలుగుదేశం ముఖ్య నేతలతో రేవంత్ టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనను కదపనంత వరకు ఓకే, డిస్టర్బ్ చేస్తే
వేరే కుంపటి పట్టేందుకు వెనకాడబోరని లేదని తేల్చి చెప్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డి సొంత పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తోంది. నేతలు మంత్రులే కాదు, చివరికి ఇన్ఛార్జీలను టార్గెట్ చేస్తున్నారు.